హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇది అల్లం పచ్చడి అండి. తయారు చేసే విధానం గురించి చెప్తాను. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి. కేజీ అల్లం తీసుకొని దాన్ని తొక్క తీసుకొని ఉంచుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఉపయోగించాలండి. ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పొట్టు తీసుకున్న అల్లం, వెల్లుల్లి 200 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఈ రెండింటిని కూడా పొట్టు తీసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. మరి ఎక్కువగా వేయించకుండా కాస్త వేయించుకోవాలి. తర్వాత 3 గ్లాసుల నీళ్ళు తీసుకొని వాటిని బాగా బాయిల్ చేయాలి. అందులో 150 గ్రాముల చింతపండు, 650 గ్రాముల బెల్లాన్ని తీసుకొని అందులోనే 1.5 గ్లాసు, అంటే చిన్న టీ గ్లాసు 1.5 గ్లాసు ఉప్పుని, కారాన్ని రెండింటిని తీసుకోవాలి. 2 టీ స్పూన్ల మెంతి పొడిని, అలాగే వేయించి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకోవాలి. తర్వాత 1 స్పూను పంచదార వేసుకోవాలి కలర్ కోసం. అన్నిటిని కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని దానిని ఈ పోపు సామాన్లన్నీ తీసుకొని పావు కేజీ ఆయిల్ వేసి అది మరగనిచ్చి ఈ పోపు సామాన్లన్నీ వేసి వేయించుకోవాలి. ఇది మా టెర్రస్ గార్డెన్లో వేసిన కరివేపాకు అండి. ఈ గ్రైండ్ చేసుకున్నది కూడా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి. కాస్త క్వాంటిటీ ఎక్కువే వస్తుందండి. కేజీ బెల్లం కదా, ఇవన్నీ సామాన్లు పడేసరికి కొంచెం ఎక్కువ.